నమస్కారం. నేను పాలకుర్తి గురునాథ శర్మ. జ్యోతిషం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్రం ప్రకారంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వర సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో అంతా కూడా రాజయోగ కార్యంగా మారి అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది. మళ్ళీ చూసుకుంటే జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థంలో మార్పు జరుగుతుంది. ఈ యొక్క సూర్య గ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలుగుతూ ఉంటారు. తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుకతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సమవం జరుగుతుంది. ప్రధానంగా జనవరి 15వ తారీఖు తర్వాత మార్పు అనేది జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది. ఉత్తరాయణము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా 6 నెలల వరకు ఉంటుంది. తర్వాత 6 నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కాలం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా 15వ తారీఖు రోజున జనవరి 15వ తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది. 15, 16, 17 తారీఖులో అంతా కూడా భోగి మళ్ళీ 14, 15, 16 ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా. ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేడుల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాదులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం, ఎద్దులకి పూజ చేయడం, బసవన్నకి పూజ చేయడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది. భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తుంటాయి. సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకుని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యోన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఆనందమైన జీవితం జరుగుతుంది. కళలందరూ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆలోచన చేస్తుంటారు. సంక్రాంతి వేళలో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది. మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు. ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం ప్రీతిస్తుంది, ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి ఇదంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయంపాక దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. స్వయంపాక దానం ఇచ్చుకోవడం అనేది కొత్తట్లు నేను చెప్పేసి ఉంటారు. ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ. ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధువుల యొక్క సహాయ సహకారాలతో బంధువుల యొక్క ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా
ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ, పెద్దల యొక్క పండగ అంటారు, పెద్ద పండగ అంటారు. దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్ని కలిసి వస్తాయి, రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలులో అంతా కూడా చేస్తుంటారు, భోగి సమయంలో అంతా కూడా చేస్తుంటారు. గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం, రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటుంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం, ఈ యొక్క యజ్ఞ హోమాది క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాత క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారు. రాజశ్యామల యజ్ఞాత క్రతులు కానీ, విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ, కులదేవత ఆరాధన కానీ, విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది. సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి, దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో 3,000 కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమా మిథున రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఏ గ్రహాలంతా కూడా అత్యంత అనుకూలంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో మిథున రాశి జాతకులకి బృహస్పతి వల్ల రాజయోగం అంతా కూడా రాసిపెట్టి ఉంది. ప్రధానంగా రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం మరియు శుక్రుడు బృహస్పతి అనుగ్రహం అంతా కూడా అత్యంత యోగకరంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత జూన్ 14-18 తారీఖు తర్వాత రాజయోగంగా మారబోతుంది. అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు శనీశ్వరుడు కలిగి కూడా మీనరాశిలో సంభవిస్తూ ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు అంటే ఏప్రిల్ 18 తారీఖు తర్వాత ఈ సమయాల్లో అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు కలిగి అంతా కూడా అత్యంత రాజయోగంగా మీకంతా కూడా అనుగ్రహం పొందడం వల్ల ధాన్యాది సమృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, వివిధ వ్యాపార రంగంలో, ఐటీ రంగంలో, టెక్స్టైల్ రంగంలో కానీ మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు జరగడం కానీ అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, కాంట్రాక్టర్ రంగంలో వాళ్ళకి, ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు మరియు అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగం అంతా కూడా అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనస్థానంలో ధనకారకత్వం అంతా కూడా ధనయోగ కారకత్వంగా ఉంటుంది. ఆకస్మిక లాభం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. శుభకార్యాలంతా కూడా ఇంట్లో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. మీ మీద ఎవరైనా చెడుపీడాన్ని చేశారనే మీకు అభద్రత భావం ఉంటే కనుక ప్రధానంగా తరచుగా అనారోగ్య బాధలతో బాధపడుతూ ఉండడం, దీర్ఘకాలిక అనారోగ్య బాధలతో ఉండడం కానీ, ఎవరైనా కానీ ఏ పనుకున్నా జరగకపోవడం, ఆటంకాలు అనేది వస్తూ ఉండడం కానీ జరుగుతుంటే కనుక మీ మీద ఎవరైనా చెడుపీడ చేశారని చెప్పేసి భావన ఉంటుంది, అభద్రత భావన అనేది ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా మన్యసూక్త పారాయణంతో, అరటి పండ్లతోటి ఆంజనేయ స్వామి వాళ్ళ మంత్ర సహితంగా యజ్ఞ హోమాధికరతలు ఆచరించుకోవడం అత్యంత శుభమైన ఫలితంగా పొందుతారు. మహాకాళి దేవాలయంలో విశేషంగా పుణ్యక్షేత్రంలో కానీ, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మీ దగ్గర ఉన్నట్టే మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ బలి అంతా కూడా చేసుకోవడం, అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించి ఖడ్గమాల స్తోత్రాన్ని, ఈ యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అక్కడ పఠనం చేసుకుంటుండడం, నిత్యం కూడా మీరు మహాకాళి దేవాలయంలో అభిషేక హోమాది క్రతులు ఆచరించుకోవడం వల్ల ఎటువంటి శత్రుబాధలు కానీ, చెడుపీడ కానీ, దుష్టపీడ కానీ అన్ని కూడా పోయి ప్రశాంతమైన జీవితం జీవించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు, ధనధాన్యాది సమృద్ధి, ధనయోగం, ఆకస్మిక ధనయోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.